అనగనగా వెలుగు పుడుతుందో లేదో వన్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్న అడవి. గాలికూడా ఊపిరి బిగపట్టుకున్నట్టుగా. కాని ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ భారీ అడుగుల ధ్వని. భూమికూడా వణికేలా అడవిలోకి రాజు వస్తున్నాడు. అతనే గర్జన అంటే అర్థం చెప్పే మహాసింహం అర్జునసింహ. గాలిలో వాలే వెంట్రుకలు, కళ్లలో అగ్ని, అడుగులో శక్తి. ఇప్పటివరకు ఎవరూ చూడని భయానికి రూపం. నీడలా వచ్చి రాక్షసంలా మారి షాడో హంటర్. అర్జునసింహ ఆ భయాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు అడుగేశాడు. ఒక క్షణం మొత్తం అడవి శ్వాస ఆపేసుకుంది. 2 శక్తులు ఢీకొన్నాయి. పొగ, దుమ్ము, అగ్ని. ఆకాశమే కంపిపోయింది. అర్జునసింహ ఒక్క దూకుడుతో భయానికే దెబ్బకుట్టాడు. కాని ఆ క్షణంలో అతని లోపల ఉన్న నిజమైన శక్తి వెలిగింది. అగ్నిలా మండే ధైర్యం, వెలుగిలా వ్యాపించే స్థైర్యం. ఆ గర్జనతో భయానికి రూపం కరిగిపోయింది. నీడను వెలుగు నెడేసినట్టుగా రాక్షసుడు అదృశ్యమయ్యాడు. చిన్న జింకలు, కోతులు, పక్షులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. అడవిలో తిరిగి పుట్టిన శాంతి, తిరిగి పుట్టిన ఆశ అన్నీ చూసి క్లిఫ్పై నిలబడి అర్జునసింహ ఒక మాట చెప్పాడు. శక్తి అంటే గెలవడం కాదు, రక్షించడం. అలా అడవికి మళ్లీ రాజు వచ్చింది. గర్జనతో కాదు, ధైర్యంతో. ఇతడు సాధారణ సింహం కాదు, అతడు భయాన్ని ఓడించిన రాజు అర్జునసింహ.